సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. అదే మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారండి ఎవరైనా? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోగలుగుతున్నామండి. ఇందాక ఆప్షన్ పర్లేదండి. ఈరోజు మొదట ఎవరండి? అన్నపూర్ణ గారు మీరా చెప్తారు? చెప్తాను. సరే, మీరు నమస్తే అండి. గురుగారు కూడా వచ్చున్నారండి అక్కడ. గురుగారికి నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. మనము ఇంకొన్ని తద్ధిత పరిచయాల గురించి చెప్పుకుందామండి. నేను ఇప్పుడు చెప్పబోయే సూత్రం వచ్చి తస్య సమూహః. తస్య సమూహః, ఇందులో రెండు పదాలు ఉన్నాయి. తస్య తస్య అక్కడ షష్ఠీలో ఉన్నా కూడా షష్ఠీలో ఉంది కదా, తస్య సమూహ, దాని యొక్క సమూహము అని అని అనే అర్థంలో చెప్పాలి. ఇక్కడ అంటే ఏవైనా ఏవి తీసుకున్నా కూడా వాటి యొక్క సమూహం అని చెప్పడానికి ఇక్కడ అణ్ప్రత్యయం చెప్పారండి. ఇప్పుడు తస్య సమూహంలో మనము కాకుల యొక్క సమూహము అని చెప్దాం అనుకున్నాం అనుకోండి. కాకానాం సమూహ, కాకానాం సమూహ. షష్ఠిలోనే చెప్పుకుంటున్నాం కదా, కాకానాం సమూహ కాకం అవుతుంది. కాకానాం సమూహ ఏమవుతుంది? కాకం అవుతుంది. అలాగే వృకాణాం సమూహ ఏమవుతుంది? ఉకాణాం సమూహ వార్కం అవుతుంది. ఇప్పుడు ఇది మనము షష్ఠ్యంత ప్రాతిపదికతోనే కదా మనము ఇక్కడ ప్రత్యయం చేస్తాము తస్య సమూహ. అప్పుడు కాక ఆము షష్ఠ్యంత ప్రాతిపదికకి అణ్ పరమైనప్పుడు, తద్ధిత ప్రత్యయం అణ్ పరమైనప్పుడు ఫస్ట్ నకారం నిత్ అవుతుంది, ఆది వృద్ధి జరుగుతుంది. ఇది మనకి తెలుసు. అప్పుడు కాకం అనే రూపం ఏర్పడింది అనమాట. కాకం అనే రూపం ఏర్పడింది. ఇందులో కొత్తగా అణ్ప్రత్యయం మనము ఆల్రెడీ నిన్నంతా కూడా అణ్ప్రత్యయం చెప్పినప్పుడు అణ్ప్రత్యయం నిత్ అవుతుందని, ఆది వృద్ధి జరుగుతుందని ఇవన్నీ మనకు తెలుసు. ఇందులో కొత్తగా ఏమీ లేదు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది నపుంసక ఇక్కడ ఇది సమూహంతో అని చెప్పుతున్నప్పుడు ఈ తద్ధితాంతాలన్నీ కూడా నపుంసక లింగంలోనే చెప్పాలి. అంటే ఇప్పుడు కాకానాం సమూహ కాకం అన్నాం కదా, కాకం అనేది నపుంసక లింగంలోనే చెప్పాం అనమాట. పుల్లింగం స్త్రీలింగంలో చెప్పకూడదు. ఈ తస్య సమూహాలో ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట అండి. నపుంసక లింగంగానే చెప్పాలి. కాకం ఇప్పుడు పికానాం పైకం, సుకానాం శౌకం, సింహానాం సింహం ఇట్లా చెప్పుకుంటూ ఉంటాము. కానీ వ్యాఘ్రానికి మాత్రం వ్యాఘ్రానాం సమూహానికి వైయాఘ్రం అంటారు. దాని రూపసిద్ధి ఇంకో విధంగా ఉంటుంది. అది ఇందులో చెప్పుకునేది కాదు. సో ఇప్పుడు ఎందుకు అంటే అణ్ప్రత్యయం ఉంది. తస్య సమూహ అనే చెప్పడానికి, వాటి యొక్క సమూహము అని చెప్పడానికి తద్ధిత ప్రత్యయం ఏం ఉపయోగిస్తున్నారు? అణ్ప్రత్యయం ఉపయోగిస్తున్నారు. ఇది షష్ఠ్యంత ప్రాతిపదిక కంటే పరంగా అణ్ప్రత్యయం ఉపయోగిస్తున్నారు. ఈ అణ్ప్రత్యయం ఉపయోగించగా వచ్చిన సమూహం అనే అది ఉంది కదా, తద్ధితాంత రూపం ఉంది కదా, ఆ రూపం ఎప్పుడు కూడా నపుంసక లింగంలోనే ఉండాలి. అంతే అండి. ఇక్కడ తస్య సమూహాలలో మనము తెలుసుకోవాల్సింది అంతే అండి. తర్వాత నెక్స్ట్ సూత్రము గ్రామ జనబంధుభ్య తల్. గ్రామ
నెక్స్ట్ సూత్రము గ్రామ జన బంధుభ్య స్థల్. ఇప్పుడు మనం విడగొట్టాం అనుకోండి, తలంతం అని తెలిసిపోతాం, తల్ ప్రత్యయం వస్తుంది అని తెలుస్తుంది కొంచెం విడగొట్టి చదువుతూ ఉంటే. గ్రామ జన బంధుభ్య వాటికి తల్ ప్రత్యయం వస్తుంది. వాటికి ఏమొస్తుంది? తల్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ తస్య సమూహ నుంచి అనువృత్తి కూడా ఉంది కదా, తస్య ఉంది కాబట్టి మనకి గ్రామ జనుబంధుభ్య తల్ ప్రత్యయం వస్తుంది. తల్ ప్రత్యయానికి కూడా ఒక ఇందాక మనం చెప్పుకున్న తస్య సమూహకి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నపుంసక లింగంలోనే ఉంటాయి తద్ధితాంతంగా వచ్చిన పదాలు. ఆ తద్ధిత ప్రత్యయము పరంగా అయిన తర్వాత వచ్చిన అణ్ ప్రత్యయం పరంగా అయిన సమూహార్థంలో ఉంది కదా, దాంట్లో ఏమని చెప్పుకున్నాం, అది ఎప్పుడు నపుంసక లింగంలోనే ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ తల్ ప్రత్యయం కనుక వాడినప్పుడు ఇది ఎప్పుడు కూడా స్త్రీలింగంలోనే ఉంటుంది. కేవలం స్త్రీలింగంలోనే చెప్పాలి, వీటిని కేవలం స్త్రీలింగంలోనే చెప్పాలి. ఇందులో 3 పదాలకి చెప్పారు ఇక్కడ. గ్రామ జన బంధుభ్య ప్లూరల్ అండి, బహువచనంలో ఉంచేసారా, ఇక్కడ తల్ ప్రత్యయం అని చెప్పారు. ఇప్పుడు ప్రత్యయము ఎలా గ్రామ అనే ఒక్కొక్క దానికి ఎట్లా వస్తుంది అని చెప్పుకుందాం. గ్రామాణం సమూహ, గ్రామాల యొక్క సమూహము. షష్ఠిలో చెప్పుకున్నాం కదా గ్రామాణం సమూహము. అప్పుడు గ్రామాణం సమూహం ఏమవుతుంది? గ్రామత అయింది. ఇందులో తల్ ప్రత్యయంలో ఏమవుతుంది? లకారము హలంతం ద్వారా ఇస్సంజ అయిపోతుంది. అప్పుడు తా ఒకటే మిగిలింది. ఇక్కడ ఆది వృద్ధికి అలాంటికి ఏం లేదు కాబట్టి గ్రామత అయిపోయింది, గ్రామత అయింది. ఈ గ్రామత ఎలా అయిందో ఒకసారి చూద్దాం. గ్రామత అయిన తర్వాత మనకి సుప్రత్యయం పరమైనప్పుడు స్త్రీలింగం కాబట్టి టాప్ ప్రత్యయం చేస్తాము. టాప్ ప్రత్యయం చేసినప్పుడు గ్రామత అనే రూపం వచ్చిందండి. గ్రామత ఎప్పుడు కూడా ఈ తల్ ప్రత్యయాంతాలు ఎప్పుడు కూడా స్త్రీలింగంలోనే చెప్పాలి. ఇవి నిత్య స్త్రీలింగాలు. తలంత శబ్దాలు ఎప్పుడు కూడా నిత్య స్త్రీలింగ శబ్దాలు. గ్రామత అనే రూపం వచ్చింది. ఇందులో ఈ సూత్రంలో ఇంకోటి ఏం చెప్పారు మనకి? జన ఒకటి చెప్పారు. జన ఏంటి? జనానాం సమూహ. జనానాం సమూహం ఏమవుతుంది? ఇందాక అక్కడ గ్రామాణం సమూహ గ్రామత అయింది, జనానాం సమూహ జనత అయింది, జనత అవుతుంది. ఇందులో ఇంకా అంటే తల్ప్రత్యయంలో తా మిగిలింది, లకారం ఏమో హల్యంతం ద్వారా ఇస్సంజ అయిపోయిందని చెప్పుకున్నాం కూడా సేమ్ అదే రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. జనత అయింది. నెక్స్ట్ ఇంకొక శబ్దం ఇచ్చారు, బంధు ఇచ్చారు. బంధునాం సమూహం ఏమవుతుంది? బంధుత అవుతుంది. బంధునాం సమూహం ఏమవుతుంది? బంధుత అవుతుందండి. ఇక్కడ ఇందాక సూత్రంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తస్య సమూహ అని చెప్తున్నప్పుడు ఆ తద్ధిత ప్రత్యయం ఆ యొక్క అర్థంలో చెప్తున్నప్పుడు తద్ధిత ప్రత్యయం అన్న ఉపయోగిస్తున్నామని తెలుసు. అది ఎప్పుడు నపుంసక లింగంలోనే చెప్పాలి. ఆ యొక్క తద్ధిత అంత ఆ శబ్దం ఏదైతే ప్రాతిపదిక ఏదైతే వస్తుందో దాన్ని ఎప్పుడు కూడా మనము నపుంసక లింగంలోనే చెప్పాము. ఇప్పుడు ఈ సూత్రంలో గ్రామ జన బంధుభ్యతల్లో తలంతాలు ఎప్పుడు కూడా నిత్య స్త్రీలింగాలు. అందువల్లే ఇక్కడ ప్రాతిపదిక వచ్చిన తర్వాత టాప్ ప్రత్యయం యాడ్ చేసి గ్రామత, జనత, బంధుత అని రూపాలు చెప్పారు. ఈ తల్ ప్రత్యయం అప్పుడు తస్య భావః తల్ అని ఉపయోగించుకున్నాం. ఏంటండి నాకు వినిపించలేదు. తస్య భావస్త్వత్తలో అని చెప్పుకున్నాం కదండి. అవునండి. అందుకే బంధుత్వం రూపం వచ్చింది. బంధుత్వం కాదండి, బంధుత. బంధుత్వం బంధుత ఉందండి, బంధుత్వం అనేది లేదా అండి? మీరు దకారం అంటున్నారండి, ధకారం అనాలంటున్నానండి. అట్లా అన్నారా? త్వా రూపం తప్పంటున్నారేమో అని నాకు డౌట్ వచ్చింది. కాదండి, బంధుత్వం, బంధుత. అవునండి. 2 ప్రత్యయాలు చెప్పుకున్నాం. తస్య అంటే తస్య సమూహ ఒకటి చెప్పుకున్నాము. రెండోది వచ్చి గ్రామ జన బంధుభ్య తల్. ఫస్ట్ దాంట్లో తస్య సమూహం అణు ప్రత్యయము వచ్చిన తద్ధితాంత ప్రత్యయము ఆ ప్రత్యయము వాడగా వచ్చిన రూపం ఎప్పుడు నపుంసక లింగంలోనే చెప్పాలి. అది అక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రామ జన బంధుభ్య తల్లో ఇవి ఎప్పుడు కూడా నిత్య స్త్రీలింగాలు. తల్ ప్రత్యయాంతాలు ఎప్పుడు కూడా నిత్య స్త్రీలింగ శబ్దాలు అనేది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మాతురుత్ సంఖ్యా సంభద్ర పూర్వాయాః.
మాతురు సంఖ్యా సంభద్ర పూర్వాయా అనేది ఇంకో సూత్రం అండి. మనం నిన్న అపత్యార్థంలో 5-6 సూత్రాలు నేర్చుకున్నాం కదా, ఇది కూడా అపత్యార్థంలోనే వస్తుందండి ఈ సూత్రం కూడా. ఇక్కడ విశేషం ఏంటంటే అండి, ఇక్కడ కూడా సంఖ్య ఆదిగా ఉన్నది, సంఖ్య ఆదిగా ఉన్నది. మనం సంఖ్య ఆదిగా అంటే ద్విగు అని చెప్పుకుంటాం కదా, అంటే మనకి బేసిక్ గా అది కాస్త తెలుస్తుంది కదా, అందుకోసం చెప్తున్నాను. సంఖ్య ఆదిగా ఉన్నది, తర్వాత సంఖ్య ఆదిగా ఉన్న మాతృ శబ్దం, తర్వాత సమ ఆదిగా ఉన్న మాతృ శబ్దం, భద్ర ఆదిగా ఉన్న మాతృ శబ్దాలకి ఉత్తు అనేది ఆదేశంగా వస్తోంది, ఆదేశంగా వస్తుందటండి. సంఖ్య గాని లేకపోతే సమ్ అనే కానీ భద్ర అనేది కానీ ముందు మాతృ శబ్దానికి ముందు ఉన్నప్పుడు దానికి రుకారానికి ఉత్తు ఆదేశంగా వస్తుంది అని చెప్పారు. ఆదేశంగా వచ్చి మళ్ళీ అన్ప్రత్యయం కూడా వస్తుంది, దాని పరంగా అన్ప్రత్యయం కూడా వస్తుందని చెప్పారు. సంఖ్యాది పూర్వస్య మాతృ శబ్దస్య ఉదాదేశ స్యాత్ అన్ప్రత్యస్య, అంతే. ఓకే, ఇందులో దీనికి ఏం చెప్పారంటే మనకి మాతుహు ఉత్తు మనం కొంచెం వెడగట్టి కనుక చూసుకుంటే మాతుహు ఉత్తు సంఖ్యా సంభద్ర పూర్వాయాహ్ అన్న, పూర్వాయాహ్ అని ఉంది. అన్న అనేది మనము శివాదిభ్యోణ్ దగ్గర నుంచి అనువృత్తి తెచ్చుకున్నాం, అణ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ అన్న అనేది లేదు, ఉత్తు వరకే చెప్పారు. ఆ అణ్ ప్రత్యయాన్ని శివాదిభ్యోణ్ దగ్గర నుంచి మనము అనువృత్తిగా తెచ్చుకున్నామండి. తర్వాత ఇక్కడ సంఖ్య గురించి చెప్పినప్పుడు ఫస్ట్ సంఖ్యతో ఉన్నది చెప్పుకుందాం. ఇందులో మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఇద్దరి తల్లుల యొక్క సంతానము, ఏంటండి ద్వైమాతురః, అవునండి ద్వైమాతురః. ఇప్పుడు మనము చెప్పుకున్నప్పుడు రుకార స్థానంలో ఉకారము ఆదేశంగా వస్తుందని చెప్పుకున్నాం కదా, మాతృ శబ్దానికి ఉత్తు ఆదేశంగా వస్తుందని చెప్పుకున్నాం కదా. మనకి ఇంతకు ముందు ఉరన్ రప్రహ సూత్రం చదివి ఉంటారండి అందరూ. ఉరన్ రప్రహ సూత్రం ప్రకారము అది ఉర్రుగా వస్తుందండి. అది ఎలా వస్తుంది? ఉరన్ రప్రహ సూత్రం ప్రకారము ఉర్రుగా వస్తుంది. మాతృ శబ్దం యొక్క అంత్యంగా ఉన్న రువర్ణ యొక్క స్థానంలో ఆదేశం అని చెప్పారు ఇక్కడ. ఎప్పుడు ఆదేశం చెప్పారు? ఆ మాతృ శబ్దానికి ముందు సంఖ్య అయినా ఉండాలి, మాతృ శబ్దానికి ముందు సమాన అయినా ఉండాలి, మాతృ శబ్దానికి ముందు భద్ర అయినా ఉన్నప్పుడు ఇక్కడ ఆదేశం చెప్పారు. రుకార స్థానంలో ఆదేశం చెప్పారు. అనేది అది డైరెక్ట్ గా ఊగా రాదండి, అది రపరం అయ్యి వస్తుంది. రపరం అంటే ఉరన్ రపరహ అని ఇంకో సూత్రం ఉంది, అది మనకి తెలుసు. ఆ సూత్రం ప్రకారం ఉర్రుగా మనకి ఆదేశంగా వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? మాతుర్ అవుతుంది. మాతృ అనేది మాతుర్ అవుతుంది. ఆ మాతుర్ అనే దానికి మనకి శివాదిభ్యోన్న దగ్గర నుంచి అన్న అనువృత్తి తీసుకున్నారు కాబట్టి అక్కడ అన్న ఆదేశం చెప్పేశారండి. అక్కడ ఇప్పుడు ద్వైమాతురః రూపం ఎలా వచ్చిందో చూద్దామండి. ద్వైమాతురః రూపము అంటే ఇద్దరు తల్లుల కొడుకు. ద్వైమాతురః అంటే ఏంటంటే ఇద్దరు తల్లుల కొడుకు అని చెప్పాలి. అంటే అప్పుడు ద్వి మాతృ కదా, అప్పుడు ఏమవుతుంది? ఓస్తు మాతృ ఓస్తు అవుతుంది, ద్విమాతృ అనే రూపం వస్తుంది. ద్విమాతృ అని తత్పురుష, ఇది అందరూ ద్విగు మనకి తెలుసు కాబట్టి ఇందులో ద్విమాతృ వచ్చింది. ద్విమాతృ అనే పదం వచ్చిన తర్వాత ఇద్దరు తల్లుల యొక్క సంతానము అని చెప్తాం కాబట్టి ద్విమాతృ ఓస్తు అని చెప్పుకుని ఈ యొక్క సూత్రం ప్రకారం మాతృ శబ్దానికి ఆదేశంగా వచ్చింది కాబట్టి మాతర్ అయ్యింది. మాతర్ అయింది. తర్వాత అన్న ఆదేశం కాబట్టి అది నిత్య అయింది కాబట్టి ఆదివృద్ధి జరిగి ద్వైమాతుర్ అనే రూపం వస్తుంది. ద్వైమాతుర్ కలిసి ద్వైమాతుర అనే రూపం వచ్చిందండి. అది విభక్తి చేసినప్పుడు ద్వైమాతుర అనే రూపం వస్తుంది. ఈ సూత్రంలో మనం చాలా అన్ప్రత్యయం చేయడం మనకి బాగా వచ్చు, ఎందుకంటే మనం 5-6 సూత్రాలు నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే మాతృ అనే శబ్దానికి ఆ రుకార స్థానంలో ఉత్తు ఆదేశంగా వస్తుంది అనేది ఈ సూత్రంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనము సస్య సమూహంలో ఆ వచ్చిన అన్ని కూడా నపుంసకలింగంలో ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక గ్రామ జన బంధుభ్య తలంతాలన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఈ సూత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ మాతృ శబ్దానికి ఈ మూడు సంఖ్య గాని సమ గాని భద్ర గాని మాతృ శబ్దానికి ముందు ఉన్నప్పుడు
మాతృ శబ్దంలోనే రుకారానికి ఉత్ అనేది ఊ ఆదేశంగా వస్తుంది. అది ఎలా వస్తుంది? రపరంగా వస్తుంది. ఉరన్ రపరహ రపరంగా వస్తుంది. అంటే ఆ సూత్రం మనకి తెలుసు కాబట్టి ఉర్రుగా ఆదేశం వస్తుంది. మాతృ వచ్చిన తర్వాత ఆ మాతృ నుంచి మనకి ద్విమాతృ అంటే ద్విమాతృ ప్లస్ అండ్లో ఉంది కదా, అండ్లో నిత్య అయిన తర్వాత ద్వైమాతృ అనే రూపం, ద్వైమాతృ అనే రూపం మనం ఈజీగానే చెప్తాం. బట్ ఉత్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షాణ్ మాతృ, ఇంకోటి కూడా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. షాణ్ మాతృ అంటే 6 తల్లుల యొక్క కొడుకు. 6 తల్లుల యొక్క కొడుకు. దాని అర్థం అంటే కదా, షాణ్ మాతృ అంటే అర్థం ఏంటి? 6 తల్లుల యొక్క కొడుకు. షణ్ణాం మాతృణాం అపత్యం, అంతే కదా. షణ్ణాం మాతృణాం అపత్యం, అపత్యం పుమాన్. షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్. ఇది ఈ ఒక్క సూత్రం. ఇందాకటి అపత్యార్థం కాదండి, అపత్యార్థంలోనే చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మనము. దీంట్లో బహువచనం కాబట్టి, ఇందాక ద్వివచనం కాబట్టి అక్కడ ఓస్ పెట్టుకున్నాం. ఇక్కడ బహువచనం కాబట్టి ఏం పెట్టుకుంటాం? ఆమ్ పెట్టుకుంటాం, అంతే కదా. షణ్ ఆమ్ ప్లస్ మాతృ ఆమ్. ఇంకా మిగతా అంతా కూడా అదే విధంగా షణ్మాతృ, షాణ్ మాతృ అనే రూపం వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుంది? షాణ్ మాతృ అనే రూపం వస్తుంది. దానికి దీనికి ఏంటంటే అక్కడ ద్వివచనంలో చెప్పాలి, అక్కడ విభక్తి, ఇక్కడేమో బహువచనంలో చెప్పుకున్నాం, అంతే అండి. మిగతా అంతా అక్కడే ఉంది. తర్వాత సంపూర్వంగా ఉన్న మాతృ శబ్దం సామాతుర అవుతుంది. సమ్మాతుర అపత్యం పుమాన్ సామాతుర, అపత్యం పుమాన్ సామాతుర అవుతుంది. సమీచీనా మాత సామ్మాత, సమీచీనా మాత సమ్మాత, సమీచీనా మాత సమ్మాత అవుతుందండి. ఇక్కడ మళ్ళీ అన్ప్రత్యయం యొక్క విధానం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ మనం రపరం చేసుకుని రపరంగా వచ్చింది అని మాతురు అనే వరకు తీసుకొచ్చేసామంటే కనుక మిగతా అంతా కూడా ఇంకా కొత్తగా అయితే ఏముండదు. అన్ప్రత్యయాన్ని మనము అన్ప్రత్యయం పరమైనప్పుడు ఏమవుతాయి అనేది మనకి తెలుసు కాబట్టి ఇక్కడ సామ్మాతుర అనే రూపం వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుంది? సామ్మాతుర అనే రూపం వస్తుంది. సామ్మాతుర అనే రూపం వస్తుంది. అలాగే భద్రాకి ఏమవుతుంది? భద్రమాతుర అపత్యం పుమాన్ భాద్రమాతుర, భద్రమాతుర అపత్యం పుమాన్ భాద్రమాతుర. అంటే భద్రమాతుర అంటే ఏంటండి? మంచి తల్లి యొక్క కొడుకు. ఇందాక సమీచీనా మాత అన్నా కూడా ఆవిడే కదా. భద్ర అంటే శుభము అని అర్థంలో వస్తుందేమోనమ్మా. అది అర్థం మీరు చూసుకోండి, నాకు కొంచెం తెలియలేదు. ఇది కూడా ఇందులో కూడా ఏం లేదండి. మాతృ శబ్దానికి ఊకారం రపరంగా వచ్చిన తర్వాత అన్ప్రత్యయాన్ని పరం చేయాలి, నిత్యైంది కాబట్టి ఆదివృద్ధి చేయాలి, అంతే అండి. అంతకన్నా ఇక్కడ ఏమీ లేదు. ఈవిడ ఏం రూపం వచ్చింది? భాద్రమాతుర అనే రూపం, భాద్రమాతుర అనే రూపం వచ్చిందండి. ఇందులో అంతే అండి. ఇందులో మనకి కొత్తగా అయితే ఏం లేదండి. ఈ సూత్రంలో ఉత్తు ఆదేశం చెప్పుకోవాలి. ఈ సూత్రంలో ఏం చెప్పుకోవాలి? ఉత్తు ఆదేశం చెప్పుకోవాలి. ఉత్తు ఆదేశం వచ్చినప్పుడు అదేం ఎలా వస్తుంది? అది రపరంగా వస్తుంది కాబట్టి, మాతుర్ అయ్యింది. ఉర్రు కింద వచ్చింది కాబట్టి మాతుర్ అనే వచ్చింది. మాతుర్ అనే దాన్ని మాతుర్ ఇప్పుడు ద్విమాతృ అంటే ద్విమాతుర్ అయ్యింది. అలాగే అది ఆదివృద్ధి జరిగిన తర్వాత అయిందండి. నేను ముందు చెప్తా, అంతే అండి. ఇందులో ఉత్తు వస్తుంది అనేది, అనేది రపరంగా వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. చెప్పండి. ఉత్తు ఆదేశం అనేది అలహ అదే ఆ సూత్రం చివరన వస్తుంది. అవునండి, చివరన ఉన్న వర్ణమునకు ఆదేశం వస్తుంది. అవునండి, చివరన్న అక్షరానికి ఆదేశంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ సూత్రాన్ని ఏం చెప్పారండి? గ్రామాత్త రాష్ట్ర ఆవారపారాత్ ఘకౌ, రాష్ట్ర ఆవారపారాత్ ఘకౌ.
అంతే. ఇందులో కూడా లిమిటేషన్ ఇచ్చేసారు. ఇందాక ఎలా ఉంది మాతృ శబ్దాల్లో మూడు ఏంటి ఏంటి సంఖ్య గాని సం గాని భద్ర గాని మాతృ శబ్దానికి పూర్వంగా ఉన్నప్పుడు అని ఆ మూడింటికే లిమిట్ చేశారు కదా. ఇక్కడ కూడా రాష్ట్ర ఆవారపార రెండు పదాలకి లిమిట్ చేశారండి. రాష్ట్ర అనే దానికి ఆవారపార అనే దానికి లిమిట్ చేశారండి. ఇందులో ఘ ఖౌ అనేవి ప్రత్యయాలు. ఈ ఘ అను ఖౌ అనే ప్రత్యయాలు ఇక్కడ వీటికి పరమవుతున్నాయి. రాష్ట్ర ఆవారపర అనే సారీ అండి. ఖౌ ఎందుకైంది ద్వివచనం కాబట్టి ఖౌ అయింది కదా. ఖౌ అయింది. అంతేండి. ఇప్పుడు రాష్ట్ర ఆవారపరాత్ పంచమిలో ఉంది. ఘకౌ అనేది అదే ప్రథమ వ్యక్తి ద్వివచనంలో ఉంది. ఇది యాక్చువల్ గా ఏమవుతుందంటే రాష్ట్ర శబ్దానికి ఘ ప్రత్యయం వస్తుంది. ఆవారపారా శబ్దానికి ఖ అనే ప్రత్యయము పరంగా వస్తుంది. యథాసంఖ్యం అనే ఒక సూత్రం ఉంది మనకి. ఆ సూత్రం ప్రకారము ఫస్ట్ రాష్ట్రం ఉంది కాబట్టి రాష్ట్రకి ఘ అనే ప్రత్యయం వచ్చింది. ఆవారపార రాష్ట్ర కంటే పరంగా ఘా ప్రత్యయం వచ్చింది. ఆవారపార అనే శబ్దానికంటే పరంగా ఖా ప్రత్యయం వస్తుందండి ఇక్కడ. ఇందులో అంటే రాష్ట్రే భవ సప్తమిలో చెప్పాలి. రాష్ట్రే భవ లేకపోతే రాష్ట్రే జాతః. రాష్ట్రే భవ రాష్ట్రే జాతః అని చెప్పాలి. ఇది విగ్రహవాక్యము. అలౌకిక విగ్రహవాక్యము చెప్పుకోవాలంటే తర్వాత రాష్ట్ర అది సప్తమిలో చెప్పాం కాబట్టి రాష్ట్ర ని ప్లస్ ఘా అండి. రాష్ట్ర ని ప్లస్ ఘా అవుతుంది. అప్పుడు ప్రత్యయాలు ఘా స్థానంలో ఏమొస్తుంది అనుకున్నాం మనము నేను ఇయ వస్తుంది. ఘా స్థానంలో ఇయ ఆదేశంగా వస్తుంది. అప్పుడు రాష్ట్రీయ అనే రూపం వస్తుంది. రాష్ట్రీయ విభక్తి కనుక చేసినప్పుడు రాష్ట్రీయ అనే రూపం వస్తుంది. ఈ రూపం రావడానికి మనకి ఏంటి భసంజ లోపం చేశాం కదా. భసంజలో అకార లోపం కూడా చేశాం. ఘా వచ్చి ఇయా వచ్చింది. ఈ కాబట్టి ఈ అనే ప్రత్యయం పరమైనప్పుడు ముందు ఇది భసంజ అవుతుంది. భసంజలో అకార లోపం రాష్ట్ర నీ ఉంది కదా. అది రాష్ట్ర అయ్యి ఆదేశం వచ్చి రాష్ట్రీయ అనే రూపం వచ్చింది. రాష్ట్రీయ అనే రూపం వచ్చిందండి. అంతా మనం చెప్పండి. దీర్ఘం లేదు. అదే చెప్పబోతున్నా. నార్మల్ గా హిందీ భాషలో గానీ తెలుగు భాషలో గానీ మనం రాసేప్పుడు రాష్ట్రీయ అని రాస్తాం కదా. అది తప్పు. రాష్ట్రీయ అనేదే రూపం కరెక్ట్. అంటే ఆ భాష వరకు కరెక్ట్ ఏమో నాకు తెలియదు కానీ రాష్ట్రీయ అనేది మాత్రం రూపం. రాష్ట్రీయ అనే రూపం అశుద్ధమైన రూపం. అది గుర్తుపెట్టుకోవాలండి. రాష్ట్రీయ వస్తుంది. రాష్ట్రీయ రాకూడదు. రాష్ట్రీయ కూడా వేరే అర్థంలో ఉండొచ్చమ్మా. ఇక్కడ ఇది వేరు. ఇది జాతః భావః అనే అర్థంలో రాష్ట్రీయ అయింది. అదే అండి. అది తెలియదు. రాష్ట్రీయ మనం రాసినంత వరకు కూడా రాష్ట్రీయ చెప్పాలి. సూత్రం వరకు రాష్ట్రీయ ఈ అర్థంలో. అంటే రాష్ట్రీయ అంటే ఏ అర్థంలో ఉందండి? రాష్ట్రీయ అంటే రాష్ట్రానికి సంబంధించిన అన్న వేరే అర్థం ఉండొచ్చు. ఇది రాష్ట్రీయ అంటే రాష్ట్రం పుట్టినది రాష్ట్రీయం ఉండొచ్చు అంటున్నారా ఉంది అంటున్నారా? ఇది నాకు ఇది మీరు రాష్ట్రీయ అది వేరే అది రాంగ్ అని అనడం మనకి ఎందుకు తెలియదు. తప్పేనండి. అది తప్పేనండి. అది అలవాట్లో అలా వచ్చేసింది. అది మీరు కన్ఫర్మ్ గా చెప్పగలరా? కన్ఫర్మ్ గానేనండి. రాష్ట్రీయ అనే పదము తప్పు, అపశబ్దము. అపశబ్దమా? వేరే అర్థం లేదంటారు దానికి? లేదండి. అది రాష్ట్రీయులు రాష్ట్రీయము అనేది పదము అక్కడ ఉండేవాడు లేకపోతే అక్కడి నుంచి వచ్చినవాడు అనే అర్థంలోనే వస్తుంది కదండి మనం వాడేది. అది ఉచ్చారణార్థం మనం దీర్ఘం తీసేసుకుంటున్నామండి. అందువల్ల తప్పు శబ్దంగా వచ్చేసింది లోకంలో. అస్వీకారమే తీసుకోవాలండి మనం. అనేది ఆదేశాలు కూడా ఉన్నాయి కదా. ఒకవేళ వేరే అర్థం ఉండొచ్చేమో. మీకు తెలిస్తే చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే లేదండి. అది అపశబ్దం అనే చెప్తున్నాను ఖచ్చితంగా నేను. అంటే అలా చెప్తున్నా. ఈయ అనేది ఒక ఆదేశం కూడా ఉంటుంది కనుక అది వేరే అర్థంలో వేరే ప్రత్యయం పరమైనప్పుడు ఉందేమో నేను అనుకుంటున్నాను. అదే ఛ ప్రత్యయం ఉందండి. అది దాని పరంగా రాష్ట్ర శబ్దానికంటే పరంగా భవః జాతః అర్థంలో ఖా ప్రత్యయం ఇది ఘా ప్రత్యయం అని చెప్పేస్తున్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ ఈ సూత్రం ప్రత్యయం పరంగా ఈ అని వస్తుంది. కానీ ఇప్పుడు
ఈ డిస్కషన్ వద్దులేండి, అది మనకి తప్పు అవుతుంది. ఓకే. మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే అప్పటి వరకు లేదని చెప్పేసి తీసుకోండి. అలాగే అలాగే లేదనే ప్రస్తుతానికి లేదని అనుకుందాం. లేదండి, అంతే. అస్తు. అన్నపూర్ణ గారు అయిపోయండి సూత్రాలు. ఉన్నాయి. ఆవారపార చెప్పలేదండి ఇందులో. అంటే అదే చెప్తున్నారండి ఆవిడ. ఇది ఫ్లో హలో అనంత్ గారు, గురుగారు అదే ఆవిడ పారం దాటించాలని క్లాస్ లో ఎవరికి ఇష్టం లేదు. అదే అనవసరమైన డిస్కషన్ పాఠం వస్తుంది. వాళ్ళు పూర్తయినప్పుడు మధ్యలో ఈ డిస్కషన్ ఎందుకు పెడతారు? ఎవరు పెట్టినాను? ఆవిడ పాఠం ఎవరు చెప్పినా కూడా ఎవ్వరు కూడా పాఠం చెప్పేవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు ఎవ్వరూ కాదు. మీరు ఒకే అడ్మిన్ అని పేరు పెడుతున్నాం అంతే తప్ప మధ్యలో పాఠం చెప్పేవాళ్ళు మీరు అలా అలాగే ఇలా లాగారు అనుకోండి, ఎంత వాళ్ళకి టెన్షన్ ఉంటుంది చెప్పేవాళ్ళకి. అది పూర్తి అయిపోయినంత సందేహాలు అడగచ్చు మనం, ఇప్పుడు కాక తర్వాత అని తెలుసుకోవచ్చు. తెలీదు నాకు తెలుసు ఇలాంటి విషయాల్లో ఏంటంటే స్ఫూర్తిగా వినండి అందరూ కూడాను. మధ్యలో ఇంకో ప్రశ్న కూడా వచ్చింది, ఏదో తా అన్నారు అనుకోండి, బంధుత్వం వచ్చిందంటే ప్రత్యయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ చెప్పేది ఏ అర్థంలో చెప్పుకుంటున్నారు? తల్లి అనేటువంటి సమూహార్థంలో కదా చెప్తుంటే ఆవిడ. ఆ పైన అక్కడ వార్తికం ఎవరో వదిలేశారు, గజ సహాయాభ్యం చేతి వక్తవ్యం అని. వార్తికం అంటే గజత అనేటువంటిది సహాయత రూపాలు కూడా ఉన్నాయి కదా అన్నపూర్ణ గారు. అవునండి అవునండి అవునండి. అంటే ఇచ్చిన వాడు ఇవ్వలేదు, లేకపోతే మిగతా వాళ్ళు గమనించవచ్చు. అంటే ఏమిటంటే ధార ఎవరు పాడు చేయొద్దు. మీరు చెప్తున్న విషయాలు. ఇంకొకటి ఏమిటంటే అందరికీ మోహన్ రావు గారి కబులు మాట్లాడతా. అవునండి చెప్పండి. అంటే మోహన్ రావు గారు, మనం బేసిక్ గా గమనించాల్సింది ఒక శబ్దానికి అర్థాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు శబ్దాలు వేరు, మనకి అర్థాలు అనేటువంటివి అన్నప్పుడు నేను అది వేరే ఉండొచ్చు అని అన్నానండి, అంతేగాని అది కాదు వచ్చాను నేను అనేది మీ గురించే చెప్తున్నాను. నేను మీరు తప్పని కాదు నేను చెప్తాంట. అంటే అర్థం మనం చెప్పలేము, కానీ శబ్దానికినో ప్రత్యయం ఇక్కడ రద్యతలో మనం ఏం చూసినా కూడా ఆ రాష్ట్ర శబ్దానికి గప్రత్యయం వస్తుంది, అర్థం ఏదైనా కావచ్చు. అర్థమైందండి? ఎందుకంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అంటే ఇద్దరు కూడా చెప్పుకున్న కుశాంబుజ నిర్మించబడిన నగరము ఏదైనా ఉన్నది అంటే శబ్దానికి అర్థానికి ఇక్కడ చెప్తున్నారు తప్ప మిగతా అర్థాలు రావని కాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు గమనించారు, ఏదో బంధువునాం సమూహ బంధుత, మరి బంధువునాం భావ అన్నప్పుడు బంధుత రూపం కూడా ఉంటుంది కదా. తద్దిత ప్రత్యయాలు ఏమైనా రావచ్చు, ఎన్ని వస్తాయనేటువంటిది ఎవరికి అదొక సైన్స్. నేను అడిగాను అతను భాష్యం చదివే అతన్ని, ఏ అర్థాల్లో వస్తాయో వీలుంటే అన్ని కలిపి పంపించాను సాటని. చేత ఇవన్నిటికీ మనకి ఏమిటంటే కోశాలు లేదా కావ్యాలు తప్ప మీరు చెప్పినటువంటిది రాదు. అంటే శబ్దం దగ్గర గమనించండి, శబ్దం మాత్రం రాష్ట్రీయనే అవుతుంది మోహన్ రావు గారు. అయితే దానికి అర్థం రకరకాలు చెప్పుకోవచ్చు. ప్రస్తుతంలో ఇప్పుడు ఏం చెప్పారు, భవః జాతః ఏదో చెప్పారు, ఒకవేళ రాష్ట్రసి ఇదమని చెప్పుకోవచ్చు, ఇంకా చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. ఏమేమి అర్థాల్లో మీరు అందరూ క్రోడీకరిస్తే నేను సంతోషిస్తా. కానీ ఏం చెప్పినా కూడా రాష్ట్ర శబ్దానికి మాత్రం ఘప్రత్యయం చెప్పాల్సిందే, అర్థాలు వేరు వేరు చెప్పచ్చు. అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను, రాష్ట్రీయ అనే శబ్దం కూడా మీకు అవసరం లేదు కానీ అయినా కూడా బేసిక్ గా రాష్ట్ర అనేటువంటిది మీరు గమనించండి. రాష్ట్ర అంటే వృద్ధ ప్రాతిపదికము అంటారు, అంటే వృద్ధ ప్రాతిపదికము అని ఇప్పటిదాకా సరే చెప్పడం సర్లే అండి. మీరు ఎవరన్నా మీరైనా సరే పాఠం చెప్పేవాళ్ళు చెప్పండి, తప్పు చెప్పినా సవరించద్దు ఎవరు కూడా. కాలు అడ్డు పెట్టద్దు, కాలు అయినా సరే పక్కన ముళ్ళు ఉంటే తీసుకుంటే ఆవిడని తీసేసుకోమనండి. ఎవరంటే ఆవిడంటే ఎవరు చెప్తే పాఠం వాళ్ళే. మీరు ముళ్ళు తీయడానికైనా చెయ్యి అడ్డు పెట్టారు, ఉపకారం చేయడానికే చేయి పెట్టారనుకోండి గమనం పడే అవకాశం ఉంటుంది. అంటే చెయ్యి అడ్డం వచ్చింది అనిపిస్తుంది కదా. చెప్పేవాళ్ళని చక్కగా పూర్తి చెప్పేసాను అండి. చెప్పిన ఆవిడ పాఠం అయిపోయిన వెంటనే 1 నిమిషం గ్యాప్ ఉంటుంది, అప్పుడు అడిగేసేయండి రెండో వాడు ప్రారంభించకుండా. సరేనండి. నేను వినడానికి కూడా కారణం అదే, అంటే మధ్యలో రాకుండా. ఇంతకీ ఇప్పుడు రాష్ట్ర అదే వస్తుందండి మోహన్ రావు గారు. ఇప్పుడు రాష్ట్ర అనేది ప్రాతిపదిక అదే ముందర చెప్పబోతారు. అంటే ఆ సముదాయం యొక్క ఆది అచ్చు వృద్ధి సంజ్ఞ కలది, అంటే ఆకారంగానే ఐకారంగానే అవకారంగానే ఉంటే
దాన్ని వృధా ప్రాతిపదిక అంటారు, మొదలు చెప్పబోతున్నారు ఎవరో ఇవాళ చెప్తారు అనమాట. అటువంటి దానికి చప్రత్యయం వస్తుంది. అయితే దానికే కాకుండా ఇవి భ్రాంతులు చాలా ఉంటాయండి. తద్ధితల్లో చాలా భ్రాంతులకు అవకాశం ఉన్నాయి మోహన్ రావు గారు. అంటే ప్రత్యయాల్లో కానీ అర్థాలు చెప్పేటప్పుడు అర్థాలు ఒకవేళ ఏమో చెప్పుకోవచ్చు, ప్రత్యయాల దగ్గర చెప్పేటప్పుడు అర్థాలు చెప్పేటప్పుడు కూడా చాలా భ్రాంతులు చాలా ఉంటాయి. చేత ఇది అవగాహన చేసుకోవడం అంటే తద్ధిత ప్రక్రియ చాలా సుఖం, ప్రక్రియలో ఏమీ లేదు. కానీ మీరు గమనిస్తే లౌకముద్రలో కానీ మిగతా వాటిల్లో సిద్ధాంత కౌములు గమనిస్తే కొన్ని చోట్ల ఏమో అపత్యాధికార హెడ్డింగ్ పెడతారు. అన్నపూర్ణ గారు విన్నాను, అంటే మీరు అన్నం పూర్ణంగా తినేస్తున్నారు కదా తల్లి. తీసుకుని అంటే కొన్ని చోట్లేమో అపత్యాధికార హెడ్డింగ్ పెడతారు, కొన్ని చోట్ల ఠగాధికార హెడ్డింగ్ పెడతారు. చూడండి, అవునండి. అంటే ఒక్కొక్క పార్టీకి. మోహన్ రావు గారు వింటున్నారా? వింటున్నాను సార్. అంటే మీరు ఏదైనా సిద్ధాంత కౌముది మీద ఉంటే చూడండి, లేకపోతే మీరు నెట్లో చేసినా లేకపోతే ఎవరికి చేసినా కూడా కొన్ని చోట్ల ఏం పెడతారు, ఠగధికార అని పెడతారు. లఘు కౌముది ఎలా పెట్టాడో నేను లఘు కౌముదిలో కూడా చూడండి మీరు. కొన్ని చోట్ల పైన అపత్యాధికార హెడ్డింగ్ పెడతారు, కొన్ని చోట్ల ఠగధికార అని పెడతారు, కొన్ని చోట్ల చాతురర్థిక ప్రకరణం పేరు పెడతారు. ఏంటి పేరు చూస్తే మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే పాఠం చెప్పేవాళ్ళు పూర్తి చెప్పనండి, అంటే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సమాధానం అడితే మరీ మంచిది. లేకపోయినా ఆవిడ పాఠం దాకా చెప్పినట్లయితే ఆవిడ ముగించిన వెంటనే ఒక్క నిమిషంలో ఏమన్నా సందేహాలు కానీ సవరణలు వివరణలు సవరాలు వివరాలు ఏదైనా ఉంటే అప్పుడు అడగాలి. రైట్ అమ్మా. అంటే మీకు ఇంకా చెప్పాల్సిన కొన్ని చెప్పాల్సిన అనుకున్నాను. నేను చెప్పేవాళ్ళంతా సాఫీగా నేను వింటున్నానని మీరు చెప్పొద్దు అనంత్ గారు, నేను వినకపోవచ్చు కూడా. గురువు గారు వచ్చారు అని వద్దు, ఎందుకంటే వాళ్ళ పాఠం మీద దృష్టి ఉండాలి తప్ప గురువుల మీద లఘువుల మీద దృష్టి అస్సలు ఉండకూడదు. పాఠం చెప్పేంత చెప్పు, సూత్రము లక్ష్యములు అన్ని. అలాగే ఇప్పటికే ఆవారపారాయణ, మీరు ఆవారపారాయణ అంటున్నారమ్మా, నేను అప్పుడే ఇంటర్ అవుదాం అనుకున్నాను. రెండో శబ్దం ఏమిటది? ఆవారపారాత్ అండి. ఉంటుందమ్మా. రాష్ట్ర తర్వాత అంటే మీరు ఆవారాన్ని అనుకునే అవకాశంలో ఉంది, కానీ ఇక్కడ ఆవారగాళ్ళు లేరు. రాష్ట్ర ఆవారపారాత్ అన్నప్పుడు ఆవారగాళ్ళు లేరమ్మా. రాష్ట్ర తర్వాత అవార శబ్దమే ఉంటా, అవారపార శబ్దం రాలేదు. ఈ విషయం కాదు కానీ అంటే రాష్ట్ర తర్వాత ఉండే పదం అంటే నిన్నటి పాఠంకే వాళ్ళు క్వాలిటీలో ఇది ఉంటుంది. మీరు రిపిటేషన్స్ చెప్పొద్దమ్మా, ఒకే పదాన్ని ఉర్రుని చాలా ఉర్రూత లిగించారు. ఆ ఉర్రూత లిగిన ఒకసారి అర్ర కూడా అనేసారు, మాతూరా అనేటువంటి. అలా వద్దు, మీరు చెప్పేటప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ అనేది చెప్పొద్దు. అంటే మీరు చెప్పాల్సిన సూత్రము ఏ అర్థంలో. ఇప్పుడు రాష్ట్రే జాతః అని చివరి చెప్పారు మీరు, జాతః భవ అనేటువంటిది అది ముందర చెప్పాలమ్మా. రాష్ట్రావారపారాధం అని చెప్పేసి పదవి భాగం చేసిన తర్వాత ఘప్రత్యయము కప్రత్యయం అంటే అది ద్వివచనంలో ఉంది కనుక సమాసం ఇది కూడా చెప్పక్కర్లేదు మీరు. ఆ ఘాస్థానంలో ఆదేశంగా వస్తే ఘా అన్నారు గనక ఆవిడ దమయంతి గారు ఘా అంటే ఈ అని ఆదేశమే కదా, ఛా అంటే ఈ బేసిక్ గా గుర్తించడం. లేదా ఒకసారి రాసేసండి ఎవరో ఒకళ్ళు. ఈ ఘా రెండే ప్రత్యయాలు అంతే. ఏ అర్థంలో వస్తుందో చెప్పడం ముఖ్యం అమ్మా. ప్రత్యయమును ఎందుకంటే అన్నపూర్ణ గారు కంటిన్యూ చేస్తారా? సరే అండి. ఇప్పుడు ఇందాక మనము గ్రామ జన బంధుభ్యస్థల్ అని ఒక సూత్రం చూసాం కదండి, అందులో ఒక వార్తికం కూడా చెప్పారు, నేను చెప్పలేదు. గజ సహాయాభ్యాం చేతి వక్తవ్యం. గజ సహాయాభ్యాం చేతి వక్తవ్యం అంటే ఇందులో గజ అనే శబ్దానికి సహాయ అనే శబ్దాలకు కూడా తల్ ప్రత్యయం వస్తుందని చెప్పారండి. తల్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు గజత సహాయత అనే రూపాలు వచ్చాయి. గజ ఇందాక మనం ఆ సూత్రంలో గ్రామ జన బంధు చెప్పారు కదా, దానికి ఈ రెండు కూడా యాడ్ చేశారు అనమాట. గజ సహాయాభ్యాం చేతి వక్తవ్యం, చ ఇది వక్తవ్యం అనమాట. అంతే అండి. ఇందాక సూత్రంలో నేను మర్చిపోయాను అది. అక్కడ 2 రూపాయలు గజత అనే ఒక రూపము, సహాయత అనే ఒక రూపము, ఆ 2 రూపాయలు. గజాన సమూహ అని అర్థం చెప్పండి అమ్మా. సహాయానం సమూహం అంటే సహాయ అంటే అర్థం కూడా తెలిసిందే చెప్పండి. గజానాం సమూహ గజత, గజానాం సమూహ గజత. అలాగే సహాయానాం సమూహ సహాయత, సహాయానాం సమూహ అర్థం తెలిసింది చెప్పండి. సహాయ అంటే హెల్ప్ కాదు, సహాయం చేసేవారు, సహాయం చేసేవారు అంతే.
చేసేవారి యొక్క గజత సమూహం. అని వస్తుందా? గజత వచ్చిందండి. గజత స్త్రీ ప్రత్యయం. అండి గజతాయే వస్తుందండి. తల్లి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నిత్య స్త్రీలింగంగా తల్ ప్రత్యయాంతాలు ఎప్పుడు స్త్రీలింగం అని చెప్పుకున్నాం కదండి, ఆ స్త్రీలింగం అవుతుందండి. సరేనండి. తర్వాత రాష్ట్రావారపరాత్ ఇక్కడ ఏంటంటే యువత సమూహార్థంలో యువత ఇలాంటి శబ్దాలు అపశబ్దాలను కూడా గమనించండి. అంటే సమూహార్థంలో తల్ప్రత్యయాంతాలు సూత్రకారుడు 3 వార్తికారుడు 2గా చెప్పాడు. మిగతావన్నీ మన ఇష్టం యువత మనుష్యత ఏమన్నా చెప్పుకుంటే సమూహార్థాలు కావు. శబ్దం అపశబ్దం కాదు. సమూహార్థంలో ఈ శబ్దాలు గ్రామ జన బంధు గజ సహాయ 5 శబ్దాలు మాత్రమే సమూహార్థంలో తల్లి ప్రత్యయం వచ్చి గజత సమూహత 2 రూపాలు అవుతాయి. మిగతా ఏదైనా సమూహార్థంలో ఈ 5 తప్పించే మిగతా 6వ శబ్దం సమూహార్థంలో తల్లి ప్రత్యయాంతం ఉండదు. తర్వాత మీరు షష్ఠ్యంత ఉందనుకోండమ్మా, షష్ఠ్యంత ప్రాతిపదిక అని చెప్పడం బాగుంటుందా, షష్ఠ్యంత పదం అని చెప్తే బాగుంటుందా? మీరే కాదు అందరూ అలా చెప్తున్నారు రిపిటేషన్ గా. షష్ఠ్యంత ప్రాతిపదిక అంటే ప్రాతిపదిక తద్ధితాంతమో కృదంతమో సమాసమో అవుతుంది కదమ్మా. ఎలాగ సుబంధంగా తద్ధితోత్పత్తి అంటున్నాం కనుక షష్ఠ్యంత పదము అనేస్తే అందంగా ఉండదు. షష్ఠ్యంత పదం అంటే పదం ప్రథమాంతంలో ఉండొచ్చు, ద్వితీయాంతంలో ఉండొచ్చు, అలా ఉండొచ్చు కదా. అంచేత షష్ఠ్యంత పదము అనడం చాలా సమంజసంగా ఉంటుందేమో ఆలోచించండి అందరూ కూడా. అప్పుడు ఈ సందేహాలు ఉండవు. అంటే సమాసం కంటే పదం కంటే తద్దితలు వస్తాయి కదా. సువంత తద్దితోత్పత్తి అనుకున్నాం కదమ్మా. షష్ఠ్యంత ప్రాతిపదిక అంటాం కంటే షష్ఠ్యంత పదము ద్వితీయాంత పదము అలా అలవాటు చేసుకోండి అందరూ కూడా. సరే. ఇప్పుడు రాష్ట్రకి రాష్ట్రీయ రాష్ట్ర ఇందులో 2 పదాలు చెప్పాం. రాష్ట్ర అవారపారాకి రాష్ట్ర కంటే పరంగా ఘా ప్రత్యయము, అవారపార అనే పరంగా ఆ యొక్క పదానికి పరంగా ఖా ప్రత్యయం వస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు అవారపార అనే పదం కంటే పరంగా అది సమాస పదం కదా, దానికంటే పరంగా ఖా అనే ప్రత్యయం వచ్చిందండి. ఖా అనే ప్రత్యయం వస్తుంది. ఖా అనే ప్రత్యయం వచ్చి అవార పారీణః అనే రూపం వస్తుందండి. అవార పారీణః అనే రూపం వస్తుందండి. కాకి ఈయన ఆదేశం వస్తుంది. మొట్టమొదటి చెప్పేయాలమ్మా. మొదటే ప్రత్యయంలో ఇష్టంగా చెప్పి ప్రత్యయంలో ఆదేశం ఉన్నా కూడా అక్కడే చెప్పేసండి అక్కడక్కడ. తర్వాత ఈయన ఆదేశం కాదు. ఖా ప్రత్యయం వచ్చినప్పుడు ఖా ప్రత్యయంకి ఈయన ఆదేశంగా వస్తుంది. ఖకారానికి అన్ని చోట్ల ఢాలో ఉండి ఏ ఆదేశాలన్నీ హల్ మాత్రంకే చెప్పుకుంటున్నాడు. కారణాలు ఏమే కదా, హల్లులకి మాత్రమే. ఖాలో అంటే ఖకారకారులు ఉంటే హల్ అయినటువంటి మొదటి హల్ భాగమైన దానికి మాత్రమే ఈయన అన్న దేశం పక్కన ఆ కలిపి ఈయన అన్ని చోట్ల అదే కథ. ఖకారానికి ఈయన ఆదేశంగా వచ్చిందండి. తర్వాత భసన్యాకారం లోపం కూడా జరిగి అవారపారిణ రూపం వస్తుంది. అవారపారిణి విభక్తి సుప్రత్యయము పరమైనప్పుడు అవారపారిణ అనే రూపం సిద్ధమవుతుందండి. ఇక్కడ రాష్ట్రీయ అనే రూపము, అవారపారిణ అనే రూపం వస్తుందండి. ఇక్కడ అవారపారిణ అనేది సమాస పదం కాబట్టి ఇందులో 2 పదాలు ఉన్నాయి కదా. ఆ 2 పదాలకి కూడా విడివిడిగా కూడా ఈ యొక్క ఖా ప్రత్యయము ఉపయోగించవచ్చు అని చెప్పడానికి ఒక వార్తికం చెప్పారండి. అవారపారాత్ విగృహీతాదపి విపరీతాత్ చేతి వక్తవ్యం. అవారపారాత్ విగృహీతాదపి విపరీతాత్ చేతి వక్తవ్యం అని చెప్పారండి. దీనివల్ల వాటిని ఇవి అవారపార అనే శబ్దం సమస్త పదం కాబట్టి అందులో 2 ఉన్నాయండి. అవార పార రెండు శబ్దాలు. ఈ రెండు శబ్దాలకి కూడా ఈ యొక్క విడివిడిగా మన ఖా అనే ప్రత్యయాన్ని వీటికంటే పరంగా ఖా అనే ప్రత్యయం వస్తుంది. అలాగే అవారపార కాకుండా పార అనే పదం ముందు పెట్టి వెనక అవార ఉన్నప్పుడు పారావార అనే పదానికి కూడా పారావారే భవః లేకపోతే పారావారే జాతః అన్నప్పుడు కూడా ఖా ప్రత్యయము వస్తుంది. పారావారేణః అనే రూపం వస్తుందండి. అలాగే అవార అన్నప్పుడు
అవార కంటే పరంగా కాదమ్మా, అవారే భవః. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు అవారపార 2 శబ్దాలు ఉన్నాయి కదా దాంట్లో. అవును అవును మొత్తం అవారపారీణ చెప్పేసేయండి, పూర్తి అయిపోయింది రూపం కదా. అయిందండి. అవారపారాయణ అని పుంలింగంలో, అవారపారీణ కూడా చెప్పుకోవచ్చు కదా, స్త్రీలింగ నపుంసకలింగం మూడిలింగాలు కూడా. తర్వాత ఏమన్నాడంటే వార్తికాడు విగృహీతాత్ అనే పదం అన్నాడు. విగృహీతం అంటే అర్థం ఏంటి? విడతీసింది. విగృహీతం అంటే అదే కదమ్మా. అంటే సంధి విచ్ఛేదం చేస్తే 2 పదాలు అవుతాయి కదా, అంటే విడిపదాలు. తర్వాత విపరీతాచ రెండోది, అప్పుడు తిరగేసి అనమాట. రెండే చెప్పారు. చెప్పండి. ఇప్పుడు విగృహీతంగా చెప్పండి. అంటే అవార శబ్దం విగృహీతం అంటే విడతీసడం అంటే అవార శబ్దానికి చెప్పుకోవచ్చు, పార శబ్దానికి చెప్పుకోవచ్చు. విగృహీత పదం వల్ల అది తీసుకోవాలి. విపరీతాచ అని చెప్పినందువల్ల పారావార శబ్దాన్ని ఏకంగా టోటల్ గా ఒకవేళ అవార పారాన్ని తిరగేసి అనమాట. విగృహీతంగా అంటే తిరగేసి తీసుకోవడం, అంటే అవార పారాన్ని పారావార అని తీసుకోవడం అనమాట. అర్థమైందమ్మా? అర్థమైందండి. అదే విగృహీతము విపరీతాచ 2 రకాలు కూడా తీసుకోవచ్చు అని వార్తికుడి యొక్క ఉదాహరణ. ఇప్పుడు అవారపార అనే శబ్దంలో విగృహీతం అంటే విడివిడిగా కూడా ఖా ప్రత్యయాన్ని విడివిడిగా ఖా ప్రత్యయం వస్తుందని. తర్వాత గురుగారు చెప్పినట్టు విపరీత అన్నప్పుడు పదాలు ముందు వెనక మార్చినప్పుడు కూడా ఖా ప్రత్యయం వస్తుందని తెలిసిందండి మనకి. ఇప్పుడు అవార అనే పదం చూస్తే కనుక అవారే భవః, అవారే జాతః, ఈ రెండు ఎలా చెప్పుకున్నా కూడా అవారీణః అనే రూపం వస్తుంది. అలాగా పారే భవః, పారే జాతః, అప్పుడు పారీణః అనే రూపం వస్తుంది. ఇలాగా విపరీత అర్థంలో చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? పారావార అవుతుంది కదా. పారావారే భవః, పారావారే జాతః, అప్పుడు పారావారీణః అనే రూపం వచ్చిందండి. ఇందులో ఈ వార్తికంలో విడివిడిగా కూడా ఖా ప్రత్యయం వస్తుంది. తర్వాత విపరీతంగా అంటే ముందు వెనక మార్చినప్పుడు కూడా ఖా ప్రత్యయం వస్తుందని చెప్పారండి. తర్వాత వినయ్ గారు మీరు చెప్తున్నారండి? వినిపిస్తుందండి నేను చెప్పేది? హలో, నెక్స్ట్ సూత్రం వచ్చి గ్రామాద్ యా ఖయో, గ్రామాత్ యా ఖయో అనే సూత్రం అండి. ఈ సూత్రం ప్రకారము గ్రామ శబ్దం కంటే పరంగా యా ప్రత్యయం వస్తుంది, ఖై ప్రత్యయం వస్తుంది. 2 ప్రత్యయాలు చెప్పారండి. గ్రామ శబ్దం కంటే పరంగా యా ప్రత్యయం వస్తుంది, ఖై ప్రత్యయం 2 వస్తాయని చెప్పారండి. ఇప్పుడు మొదటి ప్రత్యయం ఎలా వస్తుందో చూద్దాం. మొదటి ప్రత్యయం ఎలా వస్తుందో, ఖా ప్రత్యయం ఎలా వస్తుంది? గ్రామ శబ్దానికి మాత్రమే చెప్పారు, ఒకే శబ్దాన్ని చెప్పారు. గ్రామ శబ్దం కంటే పరంగా యా ప్రత్యయము, ఖా ప్రత్యయం 2 ప్రత్యయాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు గ్రామే జాతః లేకపోతే గ్రామే భవః, 2 ఏ రకంగా చెప్పుకోవచ్చు. గ్రామే జాతః, గ్రామే భవః, అప్పుడు గ్రామ్యః అనే రూపం వస్తుందండి. గ్రామ్యః అనే రూపం వస్తుంది. ఈ రూపం ఎలా వస్తుందో చూద్దామండి. ఇది సప్తమిలో ఉంది కదా, మన విగ్రహవాక్యం సప్తమిలో ఉంది కదా. గ్రామ ని అక్కడ యా ప్రత్యయం కనుక దానికంటే పరంగా యా ప్రత్యయం పరమైనప్పుడు భసంజలో అకార లోపం జరిగి తర్వాత గ్రామ్య వచ్చి గ్రామ్య అనే రూపం వస్తుందండి. గ్రామ్య అనే రూపం యకారం యా ప్రత్యయం కాబట్టి ఇందులో ఒక విశేషం అంతా ఏం లేదు. ఒక భసంజలో అకార లోపం ఒకటే జరిగింది. గ్రామ్య అనే రూపం వచ్చింది. ఎప్పుడు యా ప్రత్యయం పరమైనప్పుడు, గ్రామ శబ్దం కంటే పరంగా యా ప్రత్యయం పరమైనప్పుడు గ్రామ్య అనే రూపం వచ్చిందండి. తర్వాత ఇంకో ప్రత్యయం చెప్పారు, ఖై ప్రత్యయం చెప్పారు. ఖై ప్రత్యయం పరమైనప్పుడు ఎలాంటి రూపం వస్తుందో చెప్పుకుందాం. ఖై ప్రత్యయంలో విశేషం ఏంటి? ఖై ప్రత్యయంలో నిత్ అయింది కదా. ఖై అంటే నిత్ అయింది కాబట్టి ఆది వృద్ధి రావాలి, అది మనకి తెలిసిన విషయం కదా. ఆది వృద్ధి వస్తుంది. ఖా స్థానంలో ఈన్ వస్తుంది. ఈ 2 కొనికి మనం చూసుకోవాలండి. గ్రామే జాతః, గ్రామే బహువ, విగ్రహవాక్యం అలాగే ఉంటుంది. గ్రామీణ అనే రూపం వస్తుందండి. ఇది గ్రామ ని
గ్రామాన్ని దీనికంటే పరంగా ఏమొచ్చింది, ఖై ప్రత్యయం వచ్చింది. అందులో నా ఇత్ అయింది, ఖా మిగిలింది. ఈ ఖా యొక్క స్థానంలో ఆ ఏం ఆదేశం, ఈయన ఆదేశంగా వచ్చింది. ఈ గ్రామ ఇది నిత్తయింది కాబట్టి ఆదివృద్ధి ఉంది. ఆకారానికి ఆదివృద్ధి ఆకారమే కాబట్టి మనకి డిఫరెన్స్ తెలియదు. గ్రామీణ అనే రూపం వస్తుందండి. గ్రామీణ అయింది, దాని తర్వాత దానికి విభక్తి చేసినప్పుడు గ్రామీణ అనే రూపం వస్తుందండి. ఇందులో రెండిటికి కూడా గ్రామీణ అనే రెండు శబ్దాలకి కూడా ఒకే అర్థము. గ్రామే భవః, గ్రామే జాతః. ఈ రెండు శబ్దాలకి కూడా, ఈ తద్దితాంత శబ్దాలకి కూడా ఒకటే అర్థం వచ్చిందండి. తర్వాత నద్యాదిభ్యో ఢక్. ఇది నది ఆదిగా గల నది ఆది అని చెప్పేసరి కానీ నది ఆదిగా ఒక గణము. ఇది నద్యాదిభ్యో ఢక్ ఢక్ ప్రత్యయం వస్తుందని మనకి తెలుస్తోంది. ఈ ఢక్ ప్రత్యయానికి నద్యాది ఒక గణం కదా, ఇందులో కూడా మనము ఏం చెప్పుకుంటాం, నద్యాం జాతః నద్యాం భవః అలాగే చెప్పుకుంటాం. నద్యాం జాతః నద్యాం భవః అలా చెప్పుకుంటాం. దీనికి కూడా విగ్రహవాక్యము, లౌకిక విగ్రహవాక్యము అలౌకిక విగ్రహవాక్యం నుండి చెప్పుకోవాలి కాబట్టి నదిని అప్పుడు ఢక్ ప్రత్యయం వస్తే కనుక నాకు వినిపిస్తుందండి. ఓకే. కితిచ సూత్రం వల్ల కిత్ అవుతుంది కదా, ఢక్ అంటే కిత్ అవుతుంది. మళ్ళా ఆదివృద్ధి జరుగుతుంది. తర్వాత ఢా స్థానంలో ఏ ఆదేశంగా వస్తుంది, ఆదేశంగా వచ్చి నాదేయ అనే రూపం వస్తుందండి. నాదేయం శ్రీలంక యొక్క దానిలో నాదేయం అనే రూపం చెప్తారండి. వసంజంలో అంత్యకారం లోపం జరిగి విభక్తి తీసుకొస్తే కనుక నాదేయం అనే రూపం వస్తుందండి. నాదేయం. అలాగే నది, ఇందులో చాలా శబ్దాలు ఉన్నాయండి. నద్యాది గణంలో చాలా శబ్దాలు ఉన్నాయి. నది, మహి, వారాణసి, శ్రావస్తి, కౌసమి, ఇలా చాలా శబ్దాలు ఉన్నాయండి. వీటికి ఢక్ ప్రత్యయం వస్తుంది. నది ఈ గణంలో ఉన్న వాటికి అన్నిటికీ కూడా ఢక్ ప్రత్యయం వస్తుంది. ఏం అర్థంలోనే, అదేంటి సప్తమిలో తత్ర జాతః తత్ర భవ అనే అర్థంలోనే ఈ గుణంలో ఈ యొక్క శబ్దాలను విడగొట్టి చెప్పారు. ఇప్పుడు వనం కూడా చెప్పారు. వనే జాతః వనే భవః అన్నాయనుకోండి, వానేయ అవుతుంది, అంతే కదా. అలాగే గిరి చెప్పుకున్నాం అనుకోండి, గిరి కూడా ఇందులో ఉంది. గిరో జాతః గిరో అంటే ఇక్కడ నపుంసకమే చెప్పాలనేది ఉందండి, తెలియలేదు నాకు. బట్ నపుంసకంలో చెప్పామనుకోండి జాతం భవం అని చెప్పుకోవాలి, అంతే కదా. గిరో జాతం లేకపోతే గిరో భవం, అప్పుడు గైరేయం గి అంటే గైరేయం అనే రూపం, ఆదివృద్ధి జరిగి గైరేయం అనే రూపం వస్తుందండి. ఇందులో ఢక్ ప్రత్యయం కాబట్టి కిత్ అవుతుంది. కిత్ ఆదివృద్ధి ఉంటుంది. ఢా యొక్క స్థానంలో ఆదేశంగా ఏమవుతుంది, ఏ ఆదేశంగా వచ్చింది. ఇది ఈ యొక్క సూత్రంలో తెలుసుకోండి. నద్యాదిభ్యో ఢక్ అంతే. ఇక్కడ నపుంసకలింగంలోనే చెప్పాలని ఏం లేదండి, పుంలింగ స్త్రీలింగం కూడా చెప్పాలి. నాదేయః నాదేయి అనే భవం జాతం అని ఉన్నాయి కదా, అర్థంలోనే భవం జాతం అనేవి నపుంసకలింగం. లేదండి నేను చెప్తామేనండి. భవం అని తీసుకుంటే నపుంసకలింగం చెప్పుకుంటారు, భవః అని తీసుకుంటే పుల్లింగంలో చెప్పుకుంటాము. ఇప్పుడు వనంలో పుట్టాయి, నేను చెప్తానండి ఒక్క నిమిషం. వనంలో పుట్టాయి అంటే వనంలో పుట్టినటువంటి వృక్షాలు అయితే కదా, వనే జాతః వనే భవః అన్నాం అనుకోండి, వృక్ష అని కూడా చెప్పుకోవచ్చు కదా. అప్పుడు వానేయ వృష అని చెప్పుకుంటాం కదా. అంటే మనం దేనికి ఇదిగా దానికి సపోర్టివ్ గా అంటే ఎడ్జెక్టివ్ గా దీన్ని వాడుతున్నామో ఆ యొక్క లింగం వస్తుంది, అంతే కదండి. వనంలో ఉన్న వృక్షాలు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు ఏం చెప్తాం, అంతే కదా. వానేయ వృష. మిగతా సూత్రంలో భవః జాతః అన్నాడు, ఇక్కడ భవం జాతం అన్నాడు కదా. ఒకవేళ అందుకు నపుంసకలింగం రూపాలు వస్తాయేమో. లేదండి అలా కాదమ్మా, లేదని కాదు. అసలు జాతం వనం అని లేవు కదా ఎక్కడాను. జాతం భవం అని లేవు కదండి మోహన్ రావు గారు ఎక్కడ కూడా. తత్ర జాతః అనే సూత్రం అండి. సూత్రానికి అలాగ ఇచ్చాడు సార్. ఏమని ఇచ్చాడు? సిద్ధాంత కౌశలంలో నద్యాం భవం జాతం వా అన్నాడు. విగ్రహవాక్యం చెప్పడం మీ ఇష్టం మాస్టారు. భవం చెప్పుకున్న సూత్రం ఏమని చెప్పండి. సూత్రం ఏముంది? సూత్రం నద్యాదిభ్యో ఢక్.
అదే అంటే అదే మీరు చెప్పిన దాంట్లో మరి భవం అనే కానీ ఏం లేవు కదా ఎలిమెంట్స్ ఆ సూత్రంలో లేవు కదా. ఇప్పుడు మీరు చెప్పింది నద్యాదిభ్యో ఢక్ అని కదా ఏదో అన్నారు. నద్యాదిభ్యో హలో అవునండి. అదే నద్యాదిభ్యో ఢక్ అనే దాంట్లో సూత్రంలో భవం అనే పదం లేదు కదా, జాతం అనే పదం కానీ. ఎక్కడో తెచ్చుకోవాలి కదా. ఎక్కడ తెచ్చుకోవాలి? తత్ర జాత అని దగ్గర నుంచి తెచ్చుకోవాల్సింది ఎక్కడైనాను. తత్ర జాత అని కదా తత్ర భవ అని సూత్రాల నుంచే తెచ్చుకోవాలి పదాలు. తర్వాత ఈ జాత అనేది బహువచనం చెప్పుకోవచ్చు, స్త్రీలింగంలో చెప్పుకోవచ్చు, ద్వివచనం మీ ఇష్టం. తర్వాత అదే సూత్రకారుడు ఇక్కడ ఈ రూపాన్ని అంటే వన్యం అని చెప్పదలుచుకున్నారు గనక భవం అని చెప్పారు. అంతే అర్థమైంది కదా. మనం మార్చుకుంటున్నాం కదా. మధు ప్రచండ దగ్గర కూడా తత్ అస్య అంటే తత్ అస్య అని చెప్పుకుంటున్నాం, ఏషాం అని చెప్పుకుంటున్నాం, అనయోహం చెప్పుకుంటున్నాం, ఆసాం అని చెప్పుకుంటున్నాం, లింగము వచనం విభక్తి లిమిట్ చేయట్లేదు చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ గణంలో ఉన్నాయమ్మా మీరు చెప్పాను వన శబ్దమునో అవి ఉన్నాయా? ఉందండి, నేను అది చూశానండి ఈరోజు. అయితే ఈసారి ఏం చేస్తారంటే గణములో ముఖ్యమైన పదాలు ఉన్నాయనుకోండి అమ్మ. అంటే కొన్ని మనకి ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంటాయి, మిగతావి తెలిసిన తెలిపోయిన పదాలు మిగతా చూసుకుంటారు తప్ప కొన్ని చోట్ల ముఖ్యమైన గణంలో ముఖ్యమైన మనకే పరిచయమైన పదం ఒకటి ఉంటుంది. అది ఉన్నట్లయితే మీరు వెల్లడి చేస్తే ఓ అది ఈ గణంలో ఉండి ఈ పరిచయం వచ్చిందా అని అర్థం అవుతూ ఉంటుంది. వనే భవ అనే అర్థంలో వన్య మృగములు ఇలాంటి పదాలు విన్నాం కదా మనం. అంటే వన్య శబ్దం కంటే వనదే అంటే ఇందాక ఎత్ అనేదో చెప్పారు కదా, బహుశా ఎత్తుడకో అని. ఎత్తుడకో దీనికి గ్రామ శబ్దం కంటే చెప్పాడు. ఇప్పుడు గ్రామ్య శబ్దంలో గ్రామ్య భవ అన్నారు అనుకోండి. ఈ గ్రామ్య అంటే గ్రామ్య మనిషి అవ్వలేదు, గ్రామ్య భాష కూడా అవ్వుకోవచ్చు. గ్రామ్య భవ అంటే గ్రామంలో ఉండేటువంటి భాష చేసే గ్రామ్య భాషను వాడుతూ ఉంటారు కదా. గ్రామ్య భవ ఏంటి తెలుగులో గ్రామ్య భవ అని చెప్పినా గ్రామ్య భవ అని చెప్పుకోవచ్చు, గ్రామ్య భవ అని బహువచనం చెప్పుకోవచ్చు, పుంలింగం ఏదైనా చెప్పుకోవచ్చు సూత్రకారుడు చెప్పినటువంటి ప్రకారం కదా. అంటే గ్రామంలో పుట్టింది ఏదైనా గ్రామ్య అవ్వచ్చు. గ్రామ్య అంటే మనం గ్రామ్య అంటే మనిషి తీసుకుంటున్నాం. స్త్రీలింగంలో కూడా చెప్పిన గ్రామ్య అంటే గ్రామంలో ఉన్నటువంటి లేదా పుట్టినటువంటి మహిళ యువత చెప్పుకుంటూ ఉంటాం, బాలికని కొని. ఆ గ్రామంలో పుట్టేటువంటి భాష కూడా గ్రామ్య భాష అని వాడతాం కదా. భాష కావచ్చు గ్రామంలో ఉండేది. ఒకప్పుడు ఏదైనా గ్రామ్య ఏదో దేవాలయ అన్నాం అనుకోండి, ఆ గ్రామంలో ఉండే దేవాలయం కూడా అనుకోవచ్చు కదా. భవ అంటే ఉన్నది అని అర్థం. దేవాలయం నగరంలోనే ఉండక్కర్లేదు కదా. గ్రామ్య దేవాలయ అంటే ఆ గ్రామ్య అనే దానికి విశేషం ఇష్టం అని చెప్పుకోవచ్చు. గ్రామ్య భవ గ్రామంలో ఉన్నది అని చెప్పామనుకోండి. అసలు చేత అర్థాలు మనం లిమిట్ చేయక్కర్లేదు. అంటే మోహన్ రావు గారు అర్థమైంది కదండి. ఆ లక్ష్యతాంతకంలో ఇచ్చింది ఏమిటంటే అక్కడ ఆ కాంటెస్ట్ లో శబ్దాన్ని నపుంసకంలో చెప్పాలి గనక ఇదమ్మని చెప్పారు అంతే. ఇమాని కూడా చెప్పుకోవచ్చు మీరు. సూత్రంలో ఉన్న పదం తత్ర జాత తత్ర భవ అనేటువంటిది తీసుకొచ్చాం. అంత మాత్రం చేత ఈ జాత భవ పుంలింగాల్లో ఏకవచనం అని చెప్పుకోవట్లేదు కదా మనం. అది ఇంకా మీరు ఇవన్నీ చెప్పొద్దమ్మా. మీరు తర్వాత మీరు ఠా యొక్క స్థానంలో అంటున్నారు రిపీటెడ్ గా. ఠకార స్థానంలోనే కదమ్మా ఏ అని ఆదేశం. అలాగే ఖకార స్థానంలో అంటే ఆదిగా హనుమాత్రం అని చెప్పుకున్న పర్వాలేదు. అందుకని సుఖంగా మన ఠకారము కకారము రూపాలు అంటే ఎదుటి వాళ్ళకి కూడా అర్థం అవుతాయి అనుకుంటా. లేకపోతే కాని ప్రత్యయంలో ఉందంటే కా స్థానంలో ఖకార స్థానంలోనే ఈయన ఆదేశము. పక్క నుండి అకారం కలిసి కా అవుతుంది, అది ఈయన అవుతుంది అని. అది మొట్టమొదటి చెప్పండి. అంటే ప్రత్యయంలో ఉన్న అనుబంధం ఇష్టంగా లోపము, ఆ ప్రత్యయంగా ఆదేశంగా వస్తే ఇది అయిపోయిన తర్వాత మీరు ఆదివృద్ధులు అని. ఆదివృద్ధి అంటే ఆ ప్రత్యయాలు ఉంచేసి ఆది ఎందు చేయాలని కాదు కదా అని అర్థం. ఆదివృద్ధి అంటే ఆదిగా చేసిన వృద్ధనా అంటే ప్రత్యేక ఆదేశము అనుబంధాలు లేకుండా ఆ ప్రత్యయం అలా ఉంచేసి ఆదిగా వృద్ధి చేయమండి అని కాదు కదమ్మా. అంటే ప్రత్యయం వచ్చిన వెంటనే దాని సంగతి తెలిసాను. అదే చెప్తున్నా, ప్రత్యయంలో ఇత్సంగా అంటే అనుబంధం అంటే బొడ్డు ముందర కోసేసేయండి. టా ప్రత్యయం ఉందనుకోండి, రామశబ్దం వెళ్తే టా ప్రత్యయంలో ఇనాదేశం చెప్పుకున్నాడు కదా, టా గసిగసా మినాస్య అని. ఆ టా ప్రత్యయంలో టాకి అలాగే ఇనాదేశం వచ్చేస్తుంది కదా.
అయినను పోవలే ద్వారకకు అన్నట్టుగా తాప్రత్యంలో ఇనాదేశం వచ్చినా కూడా తాప్రత్యంలో టకారం ఇష్టం చెప్పాల్సిందే. ఇది అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పిన విషయం మీకు అర్థమైందా? అదే టా స్థానంలో ఇనాదేశం చెప్పుకుంటున్నారు కదా, అలాగే నసి స్థానంలో ఆత్తును ఇలా చెప్పుకుంటున్నాం కదమ్మా. టా నసి నసాం. నస్సు స్థానంలోనేమో శ్యా అని చెప్పుకున్నామంటే ఆ నస్సుకి స్థానంలో శ్యా చెప్పేది, నస్సులో నకారం నిసం చెప్పుకోవాల్సిందే. ఆ మిగిలిన అస్సుని నస్సుగా భావించే శ్యా అని ఆదేశం అనమాట. చేత మొట్టమొదట పుట్టిన వెంటనే ఇష్టంగా చెప్పాల్సిందే. రైట్ అండి. వినయర్ తర్వాత అంటే పద్మావతి గారు చెప్తారు. చెప్పండి. తర్వాత సూత్రం మధ్యాన్మహ అండి. మధ్యాన్మహ సూత్రం మధ్యాత్ మహ విడదీస్తే సంధి విచ్ఛేదం చేస్తే మధ్యాత్ మహ అంటే మధ్య అనే శబ్దం కంటే పరంగా మ అనే ప్రత్యయం విధిస్తున్నారు అనమాట. ఇక్కడ నేను మధ్యలో ఆలోచుకొని మధ్యాద్దన్న దకారం అనరమ్మా. అవునండి, మధ్యాద్ రెండు అన్నప్పుడు జస్వం చేసి తీరాలి తల్లి మొట్టమొదట. జస్వం చేసే తర్వాత మీకు అవసరంలో ఉంటే రెండు అనుకోవచ్చు, మీ ఇష్టం. లేదా కర్రు పరంగా ఉన్న జస్తం చేసే మళ్ళీ చస్తం చేసుకోవాలమ్మా. లేదా మధ్యాద్ అనడం న్యాయం కదా? అలాగే, అవునండి, న్యాయమేనా కదా? అవునండి, అదే న్యాయం. మధ్యాద్ మహ అండి సంధి విచ్ఛేదం చేస్తే అంటే మా ప్రత్యయం విధిస్తున్నారు. మధ్య అనే పదం కంటే మా అనే ప్రత్యయం విధిస్తున్నారు. ఇక్కడ కూడా తత్ర భవః తత్ర జాతః అనే అర్థంలోనే ఈ మధ్య అనే పదం కంటే మా ప్రత్యయం వస్తుంది. మధ్యే భవః మధ్యే జాతః అనే అర్థంలో మధ్య మా మా ప్రత్యయం కలిసిపోతుంది. ఇక్కడ ఆది వృద్ధులు అలాంటివి ఏం లేవు కనుక మా అనే ప్రత్యయం కలిసిపోయి మధ్య మా అనే తద్ధితాంత మధ్యమ అనే ప్రాతిపదిక మనకు వస్తుంది. పుంలింగ స్త్రీలింగాల్లో మధ్యమః మధ్యమా అనే రూపాలు మనకు వస్తాయి. మధ్యాన్మహ మధ్యే భవః నపుంసలింగం పాపం చేసుకుందమ్మా. మధ్యమం కూడా అయ్యో, అంటే మీ ఇల్లు రెండు గాజాల మధ్యన ఉందనుకోండి, మధ్యమం గృహం కూడా అవ్వచ్చు కదా. అవునండి, మధ్యమః మధ్యమా మధ్యమం అనే 3 లింగాల్లో రూపాలు చెప్పుకోవచ్చండి. తర్వాత కాలాఠై అనే స్తోత్రం. కాలాఠై అంటే కాలాద్ ఠై ప్రత్యయం. ఠై అనేది ప్రత్యయం అండి. ఇక్కడ కూడా తత్ర భవః తత్ర జాతః అనుకోవచ్చు. కరు పరంగా ఉంది కదమ్మా, ఇది గమనించాలి. ఇక్కడ కావాల్సి మీరు కాలాత్తాన్ని చేసుకోవచ్చు. అంటే అది కూడా కాలాత్ అయింది, మళ్ళా కాలాత్తుగా మారింది. అంటే కరుల పరంగా ఉంటే మాత్రం ప్రథమ వర్ణం వాడవచ్చు. ఆ దృష్టి ఉండాలమ్మా అందరికీ. కరులు కాకపోతే తృతీయ వర్ణమే ఉండాలి. అంతేగాని ప్రథమ వర్ణము అవసానంలో ఉంటే మీ ఇష్టం. నేను అవసానంలో ఉన్నాను, మిగతా వాళ్ళందరూ కూడా అవసానం గురించి ఆలోచించద్దు. ఎవరికి ఎప్పుడు అవసరమో ఎవరికి తెలియదు కదండి. సరే చెప్పండి. ఇక్కడ కూడా తత్ర భవః తత్ర జాతః అనే అర్థమేనండి. ఆ అర్థంలోనే ఈ ఠై ప్రత్యయం విధించారు. కాలే భవః అంటే కాలవాచక శబ్దాల కంటే పరంగా, కాల అనే శబ్దం కంటే పరంగా కూడా ఈ ఠై ప్రత్యయం విధించుకోవచ్చు మనం. కాలే భవః కాలే జాతః. ఉదాహరణ తీసుకుంటే ఠై కనుక మనకి ప్రత్యయం, ఠై ప్రత్యయం కూడా చదువుకున్నాము ఇది ఇంతకు ముందు. ఎవరికి పంచమాక్షరం ఇత్ అవుతుంది కనుక ఆది వృద్ధి వస్తుంది. ఠా స్థానంలో ఇక ఆదేశం.
ఇంకా నీప్ నీప్ అనేది కూడా స్త్రీత్వ వివక్షలో నీప్ ప్రత్యయం కూడా వస్తుంది. కనుక కాలే భవ కాలే జాతః రూపసిద్ధి చేసుకుంటే కాల ఠై చేసుకుంటే మనకి కాలిక అనే ప్రాతిపదిక వస్తుంది. కాలిక కాలికా కాలికం కూడా చెప్పుకోవచ్చు. కాలికి కదా డీప్ అన్నారు. కాలికి కాలికి కాలికం. అలాగే ఇంకో ఉదాహరణ కాలవాచక శబ్దాలు అనుకున్నాం కనుక ఉదాహరణగా మాస అనే శబ్దం తీసుకుంటే పదం తీసుకుంటే మాసే భవః మాసే జాతః మాసికః మాసికీ మాసికం రూపాలు వస్తాయండి. అలాగే సంవత్సరం తీసుకోవచ్చు. సంవత్సరే భవః సంవత్సరే జాతః సాంవత్సరికః సాంవత్సరికీ సాంవత్సరికం. ఇది ఈ సూత్రం గురించి అంటే. తర్వాత ఒక వార్తికం ఉంది. సప్తాహం చెప్పండి. సప్తాహం చెప్పండి. సప్తాహం సాప్తాహిక చెప్పండి. సప్తాహే సప్తాహే భవః సప్తాహే జాతః సాప్తాహిక ప్రాతిపదిక సాప్తాహికః సాప్తాహికీ సాప్తాహికం. పక్షాన్ని కూడా తీసుకోండి, ఎందుకంటే మనం వాడుతున్నాం కనుక పక్షం. పక్షే జాతః పక్షే భవః తీసుకుంటే పాక్షిక అనే ప్రాతిపదిక పాక్షికః పాక్షికీ పాక్షికం రూపాలు వస్తాయండి. అంటే ఒక 15 పక్షం అంటే తెలుసు మనకి. అలాగే ఋతుపదం చెప్పండి అమ్మ. ఋతు ఆర్తిక అవుతుంది. ఆర్తిక ప్రాతిపదిక ముందర చెప్పేసేయండి అమ్మ. ముందర ప్రాతిపదిక చెప్పేసేయండి. ఆర్తిక ప్రాతిపదిక అండి. ఆర్తికః ఆర్తికీ ఆర్తికం. అయన తీసుకుంటే అయన ఆయన మొత్తం అయన తీసుకోవడం లేదు, దక్షిణాయన. పోనీ చాలమ్మా, చాలు, బాగా చెప్పారు. తర్వాత ఒక వార్తికం ఉందండి. అవ్యయానాం. ఋతువుకి ఏం చెప్పారు? ఆర్తిక అని చెప్పానండి. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఋతు కప్రత్యయం వస్తుందంటారు. కాదండి, ఋతు కదా, ఓర్గుణ వస్తుంది. మరి ఓర్గుణ వస్తే ఋతు. సహాయం చేయండి అన్నపూర్ణ గారు. చెప్తారు చెప్పనే ఉంది. లెటర్ ఉకారం స్థానంలో ఓర్గుణ సూత్రం చేత ఓ వస్తుందండి. ఓ వచ్చిన ఆర్తో ఇక చెప్పద్దు, ఆవిడ చెప్పనివ్వండి. ఓ ఆర్తవిక అవుతుందండి. ఆర్తవిక ప్రాతిపదిక. ఆర్తవిక అవునండి. దాటేయడం లేదమ్మా. పారీణ అవ్వాలంటే తెలియాలి. అంత తేలిక కాదు కదా. తర్వాత అండి వార్తికం ఇది. అవ్యయానాం భమాత్రే టిలోపహ అని. మిగతా వాళ్ళకి ఒకసారి చెప్పండి అమ్మా, అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటా. చెప్పండి. ఎవరికైనా సందేహం వస్తే ఒకసారి మరోసారి చెప్పండి అమ్మా. ఏమైనా సందేహం లేకపోతే అందుకే అర్థమైంది అనుకుంటాను. దాంట్లో అందరూ అర్థం చేసుకున్న వాళ్ళే. చెప్తాను ఒకసారి చెప్తాను. అర్థం అయినట్లయితే మీరు వివరించక్కర్లేదు. అర్థం కాకపోతే కొంచెం తెలిసి ఉంటుంది కదా. అంటే ఉకారం మాత్రం గుణం కావాలి, అవాదేశం కావాలంటే అదొక్కటి. చెప్తాను. అంటే చిన్న విషయం ఏంటంటే భసంజ్ఞ కూడా ఉంటేనే గుణం వస్తుందమ్మా. అవునండి. ఇది కూడా అంటే ఎలాగే ఇంకా అదే అంటే అజాది ప్రత్యయం ఉన్నా కూడా భసంజ్ఞ ఉంటే ఎలిమెంట్ కూడా చేర్చాలి. అది దాంతోపాటు గుణం అంటే ధాతువుల్లోనూ మిగతా చోట గుణం అంటే చాలా ఉన్నా కూడా తద్యర్థ గుణం ఓర్గుణ ఒకటే. ఇది మీకు మను మానవ కనిపిస్తూ ఉంటుంది చూడండి. పెద్ద కొత్త విశేషం కాదు. మనువులో ఉండి ఉకారం చివర మాను ఇంత ఉకారంకి గుణం వచ్చి మరి ఓర్గుణం వచ్చే మానవ
అవునండి రూపాయలు నిన్న అవుతున్నాయి కదా. మొన్న చెప్పుకున్న ఒక సూత్రం అది శిల్పంలో కూడా వేణునాదం శిల్పమస్యలో వైణవిక రూపం వస్తుంది. మరి అవన్నీ గుర్తుండాలి. అందుకనే వేణు అడిగాను. వేణవిక. అయితే అజాది అంటే భసం వినాలి అంటే ఇంప్లీడ్ అంటే అజాదీయ కాల ప్రచార పరంగా ఉన్నప్పుడు కదా ఓర్గుణాహకే ప్రవృత్తి. అవునండి. భసం ఉందంటే మీరు చెప్పక్కర్లేదు యకారాది అజాది ప్రచార పరంగా అని చెప్పక్కర్లేదు. పరంగా ఉన్నప్పుడు చెప్పినా అది చెప్తే మరి ఈ భసంగి కూడా ఎత్తుకోక్కర్లేదు. చెప్పండి సార్. సూత్రం చెప్పండి, విడమరి చెప్పండి. ఇది అర్థమైందండి, ఒకసారి చెప్తాను. ఋతు అడిగారు. దినశబ్దం కూడా చెప్పండి అమ్మ ఒకసారి, అంటే అందరూ వాడుతున్నాం మనం. దిన శబ్దానికి వృద్ధి వస్తే దైనిక దినే భవః అని చెప్పేసేయండి. దినే భవః దినే జాతః దైనిక ఒకసారి వినండి ఇక్కడ. ఇప్పుడు దినే భవ అని చెప్పేటప్పుడు చివర మనం ఏమో మూడు లింగాల్లో ఉంటుంది అంటున్నాం కదా. విధానం మార్చి దినే భవః భవం అని చెప్పేసిన 3 రూపాయలుగా చెప్పి ఒకటి చెప్పేయచ్చు కదా. పుంలింగాల్లో ఉంటే స్త్రీలింగాల్లో అభ్యసంగాల్లో ఉంటాయని చెప్పక్కర్లేదు. దినే భవః చెప్పేసేయండి, ఇంక మొత్తం చెప్పక్కర్లేదు. ప్రక్రియ అంతా అక్కడ అందరికీ అర్థం అవుతుంది. దినే భవః దైనికః అవుతుందండి. దినే భవ దైనిక దినే నీపండి దైనికి అది గమనించాలమ్మా. అవునండి. దినే భవం దైనికం. ఋతు శబ్దం చెప్పనండి. తెలిసిందమ్మా వాళ్ళకి, అక్కర్లేదమ్మా. మీరు కావాల్సిన వాట్సాప్ లో పెడతారు కానీ చెప్పేసండి. నేను రాసి పెడతాను. తర్వాత ఇది వార్తికం అండి. రాసి పెడతారా రాశి పెడతారా? అంటే అన్నపూర్ణ గారే రాశి పెడతారేమో అనుకున్నాను. మీరు కూడా రాశి పెడతారని బదులు రాశి పెడతారు. అక్కడ వాళ్ళందరూ అర్థం అయితే పర్వాలేదమ్మా. మీరు బదులు ఎవరన్నా రాయమనండి, మీరు కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళ ముందు రాసేవాళ్ళు ఉన్నారు కదా అన్నారు. మళ్ళీ మార్చుకున్నారు. తదాస్తవాలు ఏమొస్తావు ఇలాగే అనొచ్చు కదా. ఇలాగేనండి. అంటే అట్లే అనక్కలి ఇట్లే అని కూడా అనొచ్చు. ఆ విధంగానే ఈ విధంగానే అనొచ్చు. ఇది వార్తికం అండి. అవ్యయానాం భమాత్రే టిలోపహ అని. అంటే అవ్యయములలో భసంజ్ఞకమైన అవ్యయంలో టీకి లోపం వస్తుంది అని చెప్తారు. ఈ వార్తికం చెప్తోంది. ఉదాహరణగా మనం సాయం ప్రాతస్ అనే పదం తీసుకుంటే ఇది అవ్యయం అండి. సాయం ప్రాతస్ అనేది అవ్యయము. సాయం ప్రాతస్ ఇక్కడ కూడా ఇది దీని పూర్వంగా ఉన్న కాలాఠై నుంచి తత్ర భావః తత్ర భవః తత్ర జాతః తత్ర భవా తత్ర భవం అనే అర్థాల్లోనే చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఇంకా సాయం ప్రాతర్భవం అంటే అనే అర్థంలో మళ్ళీ మనం ఠై ప్రత్యయం కనుక ఆది వృద్ధి ఇక ఆదేశం అవన్నీ చేసుకుంటే సాయం ప్రాతికం అనే రూపం వస్తుంది. భవం అనుకున్నాం కనుక సాయం ప్రాతికం అవుతుంది. భవః అనుకుంటే సాయం ప్రాతికః అవుతుంది. అలాగే ఇంకో ఉదాహరణ సాయం ప్రాతికి అండి. స్త్రీలింగం సాయం ప్రాతికి అవుతుంది. అలాగే ఇంకొక అవ్యయం పునః. ఈ ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ కూడా పునః భవః అనే అర్థంలో ఆది వృద్ధి అవి జరిగినప్పుడు పౌనఃపునిక అనే రూపం వస్తుందండి. పూర్వంగా ఉన్న పునః అనే పదానికి వృద్ధి జరిగి పౌనఃపునిక ఉపధ్మానీయం కూడా వాడుకోవచ్చు. ఇక్కడ పౌనఃపునిక అనే రూపాలు ప్రాతిపదిక రూపాలు. అప్పుడు పుంలింగంలో పౌనఃపునిక పౌనఃపునికి పౌనఃపునికం
మళ్ళీ మళ్ళీ పుట్టేది అని అర్థం. పునః పునః భవః అని అర్థం. ఇక్కడ టీలోపం చెప్పుకోవాలి కదా, ఈ సూత్రం విధించేది టీలోపం కనుక రూపసిద్ధిలో టీలోపం చూద్దాము. సాయం ప్రాతస్ కదండి. భసౌజ్ఞ ఇక అంచెంక లోపం ఏమని పౌనఃపునికంగా చెప్పద్దు అంటూ ఉంటాను. అర్థమలేదు మీకు? మళ్ళీ మళ్ళీ చెప్పద్దంటున్నారు. అంటే తెలిసిన విషయాన్ని పౌనఃపునికంగా చెప్పక్కర్లేదు. అంటే ఈ పదాలు కూడా వాడడం అలవాటు చేసుకోవాలి మీరు అన్నమాట. సాయం ప్రాతస్ టై అన్నప్పుడు చివరికి పంచమాక్షరం ఎత్తు అయిపోతుంది, ఠా మిగులుతుంది కదండి. పూర్వంగా అలాగూ ఆ ఉంది, వృద్ధే ఉంది కనుక అక్కడ ఆది వృద్ధి సాయం ప్రాతస్ అవుతుంది. ప్రాతస్ లో మళ్ళీ టీ లోపం చేయాలి కనుక చివరిలో ఉన్న తాలో ఉన్న ఆకారంతో పాటు సకారం అస్ అనేది లోపిస్తుంది. ఇప్పుడు సాయం ప్రాత్ ఇక కలిస్తే సాయం ప్రాతిక అనే రూపం వస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అవ్యయాలలో భసంజ్ఞ ఉన్నప్పుడు భసంజ్ఞకమైన అవ్యయంలో టీకి లోపం జరుగుతుంది అని. అవ్యయానాం భమాత్రే టీ లోప అనే సూత్రం, ఇది వార్తికం విధించేది అది. టీ లోపం జరుగుతుంది. ఎందుకని చెప్పాలి ఇప్పుడు ఈ వార్తికం? అవ్యయానం భమాత్రే టీ లోప అన్నారు కదా. భమాత్రే అంటే ఏంటి? వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్? భమాత్రే అంటే ఎందుకని వచ్చింది ఇది? అంటే ఇవి సాయం ప్రాతస్ పునః పునః కూడా కాలవాచకాలు కనుక దానికి కంటిన్యూషన్ గా ఇవి ఇక్కడ కదమ్మా, ఇది వేరు కదా. ఇంకొక టీకి లోపం చెప్పే సూత్రం వేరు. భమాత్రే టీ లోప అని చెప్పడంలో ఏమిటి తాత్పర్యం? అంటే టీకి లోపంలో దిత్తు పరంగా ఉండాలి కదమ్మా. దిత్తు పరంగా ఉంటే కదా, మీరు గమనిస్తున్నారు మీరందరూ, దిత్తు పరంగా ఉంటేనే కదా టీకి లోపం చెప్పారు కదా. ద్వైమాత్ర అదే మాతృశబ్దం కదా, ఏదో ఒక చెప్పి రూకే మాతుల డామ